విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి, మహాకవి గురజాడ అప్పారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష ఔన్నత్యానికి రామ్మూర్తి పంతులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు ప్రపంచంలోని మన తెలుగు వాళ్లంతా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం గిడుగు వెంకటరామ్మూర్తి, మహాకవి గురజాడ అప్పారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు భాష పరిరక్షణలో భాగంగా గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలోకి తెలుగును మార్చి సామాన్యులకు చేరవేసిన మహనీయుడు గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు అని కొనియాడారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా మన భాషను భావితరాల కోసం పరిరక్షించుకునేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధరరాజా, డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ రకంగా అయితే చెప్పారో ప్రతి ఒక్కరూ కూడా తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని, తెలుగు భాషని ఉన్న గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలుగువాడు ఎక్కడున్నా కూడా దాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ కూడా తెలుగు భాషని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి కుటుంబ సభ్యులు కూడా వారి పిల్లలకి తెలుగు భాషను పఠించే విధంగా ఏ మీడియంలో చదివినప్పటికి కూడా తెలుగు భాషని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరికీ తెలుసు, గురజాడ అప్పారావు గారు పుట్టిన నేల ఈ ప్రాంతం. వారు కానీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానీ వీరందరూ కూడా తెలుగు భాష కోసం వారు అనేక కృషి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషని మనందరం కూడా ఇవాళ ప్రభుత్వం అంతా కూడా తెలుగులోనే ప్రతి ఒక్క జీవోలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫైల్స్ కానీ తెలుగులో పఠించాలని చెప్పి ఏ రకంగా చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వాలు కూడా ఇవాళ తెలుగు భాషని ముందు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.